నమస్తే, వెల్కమ్ టు హెచ్సివి న్యూస్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సమస్యల సాధనకు కృషి చేస్తాం. ఎంపీడీఓ అత్తోట దీప్తి. 12న నిర్వహించే కార్మిక సంఘాల దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేద్దాం. సిఐటి జిల్లా నాయకులు కేవీ ప్రసాద్. కుంచవరం శ్రీ వారాహిమాత ఆలయంలో 11 నుండి సామూహిక కోటి కుంకుమార్చనలు ప్రచార ప్రవృత్తులు ఆవిష్కరించిన శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి స్వామి. మండలంలోని ప్రభుత్వ ప్రాథమిక వైద్యశాలల అభివృద్ధి కమిటీ సమావేశంలో తమ దృష్టికి వచ్చిన సమస్యలను ఈ నెల 7న నిర్వహించే మండల అభివృద్ధి సాధన సమావేశంలో పరిష్కరించే దిశగా కృషి చేస్తామని ఎంపీడీఓ అత్తోట దీప్తి పేర్కొన్నారు. స్థానిక కొత్తపేటలోని మండల అభివృద్ధి కార్యాలయంలో గురువారం మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల అభివృద్ధి కమిటీ సమావేశం హెచ్డిఎస్ కమిటీ చైర్మన్ ఎంపీపీ ధర్మరాజుల చెన్నకేశవులు అధ్యక్షత నిర్వహించారు. ఈ కమిటీలో సభ్యులైన మండల తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ, పిహెచ్ సెంటర్ల వైద్యులు పాల్గొన్న సమావేశంలో వచ్చిన సమస్యలను ఎంపీడీఓ అత్తోట దీప్తి మీడియాకు వివరించారు. ఇక ప్రధానంగా సంఘం జాకలముడి పిహెచ్ సెంటర్ లో టాయిలెట్స్ ఏర్పాటు అంశం, కొలకలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ప్రహరీగూడ నిర్మాణ అంశాలు ఉన్నాయన్నారు. సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 7న నిర్వహించే మండల సాధారణ సమావేశంలో పరిష్కారం దిశగా కృషి చేస్తామన్నారు. మండలంలో అన్ని విభాగాల అధికారులు విధిగా సమావేశానికి హాజరు కావాలని ఎంపీడీఓ అత్తోట దీప్తి వివరించారు. సమావేశంలో మెడికల్ ఆఫీసర్లు డాక్టర్ సిహెచ్ సుబ్బారావు, డాక్టర్ యు దిలీప్, సీనియర్ అసిస్టెంట్ ఆర్సి నరసింహారావు, కొలకలూరు సర్పంచ్ చొప్పర ప్రీతి, కొల్లిపల్లి సర్పంచ్ సిహెచ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి జరుగుతూ ఉంటుంది. ఈ 3 మంత్స్లో ఇంకా ఏమైనా ఇబ్బందులు కానీ, రేపు ఏమైనా డెవలప్మెంట్స్ యాక్టివిటీస్ కానీ ఏమైనా కావాలి అంటే డాక్టర్స్ డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు మా దృష్టికి ఒక 2 ఇష్యూస్ తీసుకురావడం జరిగింది. సంగం జాగర్లమూడి పిహెచ్సిలో టాయిలెట్స్ కొంచెం అధ్వానమైన పరిస్థితుల్లో ఉన్నాయి. ఇంతకుముందు కట్టిన టాయిలెట్స్ అన్ని నిరుపయోగంగా ఉండడం వలన అక్కడికి వచ్చే స్టాఫ్ కానీ పబ్లిక్ కానీ ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో దానికి కావాల్సిన ఫండ్ ఇవ్వాలి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. రేపు 7వ తారీఖున జనరల్ బాడీ జరుగుతూ ఉంది మండల పరిషత్. దాంట్లో ఎంపీపీ గారికి ఈ విషయం చెప్పి వాళ్ళకి మహా అయితే ఒక 1.5 lakhలో మొత్తం కంప్లీట్ అయిపోతుంది, శుభ్రంగా ఉంటాయని చెప్తున్నారు. కాబట్టి అది డిస్కస్ చేసి జనరల్ బాడీలో కూడా పెట్టే ఏర్పాటు చేస్తాము. అండ్ కొలకలూరు పిహెచ్సి డాక్టర్ గారు కాంపౌండ్ వాళ్ళు అడుగుతున్నారు. వెనకంతా కాంపౌండ్ వాళ్ళు డిమాలిష్ అయిపోవడము, దానివలన అసాంఘిక కార్యకలాపాలు జరుగుతూ ఉన్నాయి, మేము హోల్డ్ చేయలేకపోతున్నాము అని చెప్తా ఉన్నారు. అండ్ 2 పిహెచ్సిలు కూడా సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం లేవు అని చెప్తా ఉన్నారు. సో దానికి కూడా ఆల్మోస్ట్ 1 lakhలో కాంపౌండ్ వాళ్ళు కూడా వచ్చేస్తుంది. పిహెచ్సి డెవలప్మెంట్ కోసం 15th కానీ జనరల్ ఫండ్ కానీ ఇవ్వాలి అని అడుగుతూ ఉన్నారు. ఈ 2 మా దృష్టికి తీసుకురావడం జరిగింది. తప్పకుండా రేపు జరిగే జనరల్ బాడీలో ఈ 2 ఇష్యూస్ మేము కన్సిడర్ చేస్తాము. ఖచ్చితంగా దానికి కావాల్సిన ఫండ్ ఎంపీపీ గారితో మాట్లాడి పెట్టడం జరుగుతూ ఉంది. రేపు 7వ తారీఖున జరిగే జనరల్ బాడీకి ప్రతి ఒక్క అధికారి, అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ కూడా హాజరు కావాలని కోరుతా ఉన్నాం. అండ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్కి ఇప్పటికే మనం దీని మీద ఇన్ఫర్మేషన్ కూడా పంపించడం జరిగింది. అండ్ మనకి ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి జనరల్ బాడీ జరుగుతుంది, అది అందరికీ తెలిసిందే. కాబట్టి ప్రతి ఒక్క శాఖకు సంబంధించిన అధికారి అటెండ్ అవ్వాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. పోరాటాల ద్వారా సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి కేవలం 4 లేబర్ కోడ్ చట్టాలను ఏప్రిల్ 1 నుండి అమలు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ ఏకపక్ష విధానాలను నిరసిస్తూ ఈ నెల 12న నిర్వహించే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని సిఐటి జిల్లా నాయకులు కేవీ ప్రసాద్ పిలుపునిచ్చారు. ప్రజా సంఘాల కార్యాలయంలో గురువారం కేవీ ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ 1926లో ఏర్పడిన ట్రేడ్ యూనియన్ కు 100 సంవత్సరాలని అన్నారు. బ్రిటిష్ కాలం నుండి కార్మికుల హక్కుల కోసం పోరాడి సాధించుకున్న 29 చట్టాలను కేంద్రంలోని కూటమి ప్రభుత్వం రద్దు చేసిందని, సంఖ్యాపరంగా పార్లమెంట్లో బలం ఉండడంతో ఎటువంటి చర్చ లేకుండా 4 లేబర్ కోడ్ చట్టాలను ఆమోదింప చేసుకుందని అన్నారు. ఆ 4 చట్టాలు అమల్లోకి వస్తే కార్మిక సంఘాల మనుగడ ప్రసాదకరమని అన్నారు. ఆ చట్టాలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ దేశంలోని 40కి పైగా సంఘాలు ఈ నెల 12న దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయాన్ని నిరసిస్తూ చేపట్టే సమ్మెను జయప్రదం చేసేందుకు అన్ని రంగాల కార్మికులు సంఘటితం కావాలని, ఆ రోజున పట్టణంలో నిర్వహించే భారీ ప్రదర్శనను జయప్రదం చేయాలన్నారు. ఈ సమావేశంలో సిపిఎం సీనియర్ నాయకులు షేక్ హుస్సేన్ వలీ తదితరులు పాల్గొన్నారు. సహజంగా కార్మిక చట్టాలని మార్చబోయేటప్పుడు, సవరణలు చేయబోయేటప్పుడు, చేర్పులు మార్పులు ఉన్నప్పుడు అన్ని కార్మిక సంఘాలను పిలవాలా, చర్చించాలా, వాళ్ళ అభిప్రాయాలు తీసుకోవాలా. దురదృష్టవశాత్తు ప్రభుత్వం ఆ పని చేయకుండా పార్లమెంట్లో ఈ బిల్లులు పాస్ కావడానికి అవసరమైన మెజార్టీ తనకు ఉందని, తను సంప్రదించకపోయినా పర్వాలేదు అనేటువంటి ధీమాతోటి దుర్మార్గంగా 4 లేబర్ కోడ్లని అమలు చేయడానికి సిద్ధపడతాం. ఈ 4 లేబర్ కోడ్లు కనుక అమలు జరిగితే కార్మిక వర్గం యొక్క అనుభవం ఏంటంటే సంఘాలు కొత్తగా పెట్టుకోవడానికి అవకాశం లేదు, ఉన్న సంఘాలని నడుపుకోవటానికి అవకాశం లేదు.
యాజమాన్యాలతోటి ప్రభుత్వంతో బేరసారాలాడి తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి కొత్తగా హక్కులు సాధించుకోవడానికి, మెరుగైనటువంటి వేతనాలు సంపాదించుకోవడానికి, వచ్చేటువంటి సమస్యలు వర్కింగ్ కండిషన్స్ మెరుగుపరచుకోవడానికి ఎటువంటి అవకాశం భవిష్యత్తులో ఉండదు. అసలు సంఘాలే పనిచేసేటువంటి అవకాశం ఉండదు. అందువల్ల కార్మిక వర్గం బానిసల్లాగా యజమాన్యం ఏది చెప్తే అది, ప్రభుత్వం ఎంత ఇస్తే అది, దాంతో సంతృప్తి పడాలా. అట్లా కనుక లేకపోతే ఉద్యోగాన్ని కూడా వదులుకుని వెళ్ళాల్సినటువంటి ఓ ప్రమాదకరమైనటువంటి పరిస్థితి రాబోతాను. అందుకని ఇది రైట్ అండ్ లైవ్లీహుడ్, జీవించే హక్కు మీదే దాడి ఈ 4 లేబర్ కోడ్లు అమలు చేయటం అనేటువంటిది. అందుకని దీన్ని ఈ దేశంలోని ప్రధానమైనటువంటి కేంద్ర కార్మిక సంఘాలు, అట్లాగే ఫెడరేషన్స్, అట్లాగే పబ్లిక్ సెక్టార్లో పనిచేస్తున్నటువంటి కార్మిక సంఘాలు, బ్యాంక్ ఎంప్లాయీస్, ఎల్ఐసి ఎంప్లాయీస్, ఇతరత్ర మొత్తం 40కి పైగా సంఘాలు ఢిల్లీలో సమావేశమయ్యి కేంద్ర ప్రభుత్వ ఈ ఏకపక్ష విధానానికి వ్యతిరేకంగా 4 లేబర్ కోడ్లని రద్దు చేయాలని చెప్పేసి, అందుకోసం ఫిబ్రవరి 12వ తారీఖు నాడు దేశవ్యాప్తంగా సమ్మె చేయాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగానే తెనాలి పరిసరాల్లో ఉండేటువంటి అన్ని కర్మాగారాలు, అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేట్ సంస్థలు, అసంఘటిత సంఘటిత కార్మికులు, స్కీమ్ వర్కర్లు, కాంట్రాక్ట్ కార్మికులు, అవుట్సోర్స్ కార్మికులు మొత్తం అందరూ కూడా సమ్మెలో పాల్గొనాలని, సమ్మెని జయప్రదం చేయాలని చెప్పేసి, సమ్మెలో పాల్గొనటమే కాకుండా 12వ తారీఖు నాడు పట్నంలో ర్యాలీ జరుగుతుంది. ఆ ర్యాలీలో కూడా అందరు కుటుంబ సభ్యులతోటి భాగస్వాములు కావాలని చెప్పేసి సిఐటి జిల్లా కమిటీ విజ్ఞప్తి చేస్తూ ఉంది. మున్సిపల్ కార్యాలయం దగ్గర నుంచి ప్రదర్శన ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి బోస్ రోడ్డు సెంటర్ మీదుగా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ వరకు ప్రదర్శన సాగుతుంది. అభిష్టాలు నెరవేర్చి శ్రీ వారాహి అమ్మవారి సన్నిధానంలో శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ సహిత కోటి కుంకుమార్చన పూజలకు ఎంతో ప్రాధాన్యత ఉందని దంపతులు, సువాసినులు, కన్యలు కుంకుమార్చన సేవలో తరించి అవకాశం వినియోగించుకోవాలని పెనుగొండ శ్రీ వాసవి పీఠం పీఠాధిపతులు శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి స్వామి పేర్కొన్నారు. స్థానిక గంగానమ్మపేటలో శ్రీ విద్యాపీఠం శ్రీ సాలిగ్రామ మఠ ప్రాంగణంలో గురువారం కోటి కుంకుమార్చన పూజా కార్యక్రమాల ప్రచార కరపత్రాలను శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి స్వామి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్వామీజీ మీడియాతో మాట్లాడుతూ కొల్లిపురం మండలం కొంచెవరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వారాహి మాత ఆలయ ప్రాంగణంలో ఈ నెల 11వ తేదీ నుండి 15వ తేదీ వరకు శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ సహిత కోటి కుంకుమార్చన పూజా కార్యక్రమాలను ఈ ప్రాంతంలో దశాబ్ద కాలం తర్వాత ప్రారంభించుకోవడం జరుగుతుందన్నారు. ఉచితంగా నిర్వహించి కోటి కుంకుమార్చన పూజల ద్వారా భక్తులు తమ అభిష్టాలు నెరవేర్చుకునే అవకాశం అన్నారు. ప్రచార కరపత్ర ఆవిష్కరణ కార్యక్రమంలో యోగాచార్య ఎం రమణయ్య, గోపు ప్రభారాణి, పెనుగొండ ప్రమిళ, శ్రీ వారాహి మాత ఆలయ వ్యవస్థాపక దంపతులు తన్నీరు శ్రీనివాసబాబు, మల్లేశ్వరి, పి వెంకట ఆదిలక్ష్మి, వక్కలగడ్డ రామ్మోహన్ రావు, కోట లక్ష్మి కుమారి, సువర్ణ శ్రీనివాస్, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. విశేషంగా కుంచెవర గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ వారాహి అమ్మవారి యొక్క దేవాలయంలో ఫిబ్రవరి నెల 11వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు 5 రోజుల పాటుగా విశేషంగా కోటి కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కోటి కుంకుమార్చన కార్యక్రమం పూర్తిగా ఉచితంగా చేస్తున్నారు. దంపతులు, సువాసినీలు, బాలికలు, బాలలందరూ కూడా విశేషంగా ఈ కోటి కుంకుమార్చనకు వచ్చి తమ స్వహస్తాలతో కుంకుమార్చన చేసుకొని భగవతి పరదేవత యొక్క కృపకు పాత్ర కావాల్సిందిగా తెలియజేస్తున్నాం. ప్రతినిత్యం కూడా 11వ తారీఖు 2వ నెల 2026 బుధవారము ఉదయం 8 గంటల నుండి కార్యక్రమాలు జరుగుతుంటాయి. ప్రతినిత్యం కూడా ఉదయం పూట 8 గంటల నుండి 9 గంటల వరకు దంపతులచే కోటి కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహిస్తారు. అందరికి కూడా వ్యాపారాలు, ఉద్యోగాలు, వృత్తి ధర్మాలు ఉంటున్నాయి కాబట్టి ముందుగా దంపతులే వచ్చి కుంకుమార్చన చేసుకునే భాగ్యం కూడా కలిగిస్తున్నారు. అలాగే లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ సహిత ఈ కోటి కుంకుమార్చన జరగటం చాలా విశేషం. మన ఈ తెనాలి ప్రాంతంలో ఇంతబడికి కోటి కుంకుమార్చన ఇటీవల కాలంలో చూస్తే జరగలేదు. సుమారు ఒక దశాబ్ద కాలము దాటుతుందన్నమాట కోటి కుంకుమార్చన చేసి. దశాబ్ద కాలం తర్వాత మనకి తెనాలి ప్రాంతంలో ఉన్న శ్రీ వారాహి అమ్మవారి దేవాలయం కుంచెవరంలో పోస్టల్ చారిటబుల్ ట్రస్ట్లో విశేషంగా తన్నీరు శ్రీనివాస్ బాబు గారు, శ్రీమతి మల్లేశ్వరి దంపతుల యొక్క దివ్య సంకల్పంతో ఈ కార్యక్రమం చేస్తున్నారు. భక్తులు కూడా విశేషంగా ఈ కార్యక్రమంలో పాల్గొని
పరదేవత యొక్క దివ్యానుగ్రహం పొందవలసిందిగా కోరుచున్నాం. హరి ఓం తత్సత్. నందివేలుగు దగ్గర ఉన్నటువంటి కుంచవరంలో ఉన్నటువంటి వారాహి అమ్మవారి యొక్క దేవస్థానంలో కుంకుమ పూజల గురించి స్వామివారు చెప్పడం జరిగింది. ఆ విధంగా మనందరం ప్రాంతాల్లో ఎక్కడా లేనటువంటి దేవాలయం వారాహి అమ్మవారి దేవాలయం కాబట్టి మనందరికీ కూడా చక్కటి అవకాశం ఒక 20 నిమిషాల దూరంలోనే ఉన్నప్పుడు మనందరం వినియోగించుకోవాలి. అక్కడ చక్కగా అర్చన సంబంధిత కార్యక్రమాలన్నీ కూడా చాలా భక్తితో చేయిస్తారు. కాబట్టి అటువంటి చోట మనందరం కూడా కుంకుమార్చన చేసుకొని అందరం కూడా అమ్మ దయకు పాత్రులమై తరిద్దామని అందరికీ తెలియజేయమైనది. 11వ తారీఖు నుంచి మనకి ఇంతమందికి 10 సంవత్సరాల క్రితం జరిగి ఉంటుంది అని చెప్తున్నారు స్వామీజీ గారు. కోటి కుంకుమార్చన అనేది మళ్ళీ అలాంటి అవకాశాన్ని మనకి వారాహి టెంపుల్లో జరుగుతుంది కాబట్టి మహిళలందరూ ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోవాల్సిన కోరుచున్నాము. దంపతులుగా వచ్చినా కూడా వాళ్ళకి ప్రముఖంగా ప్రాముఖ్యత ఇవ్వడం కూడా జరుగుతుంది. అందుకని కంపల్సరీగా ప్రతిరోజు 8 గంటలకల్లా కుంకుమార్చనలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. రాష్ట్రంలో యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కృషి చేస్తున్నారని వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు అన్నారు. శాసనసభ్యులు ఆనందబాబు ఆధ్వర్యంలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు గురువారం వేమూరు నియోజకవర్గం మండల కేంద్రం కొల్లూరులోని గుమ్మడి వీరయ్య సాంబశివరావు అండ్ శుంకర అప్పారావు జూనియర్ కళాశాలలందు నిర్వహించిన మెగా జాబ్ మేళాకు అనూహ్య స్పందన లభించింది. నియోజకవర్గం నుంచి యువత పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ జాబ్ మేళాను ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మరియు స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ విభాగం సమన్వయంతో ఏర్పాటు చేయగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన 15 ప్రముఖ జాతీయ బహుళజాతి సంస్థలు పాల్గొని యువతకు ప్రత్యక్ష నియామక అవకాశాలు కల్పించాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే ఆనందబాబు మాట్లాడుతూ ఈ జాబ్ మేళ ద్వారా వేమూరు నియోజకవర్గంలోని గ్రామీణ పట్టణ యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. యువత తమ నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకుని ఇలాంటి అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి వృత్తుల ద్వారా నైపుణ్యం అభివృద్ధి చేసి తద్వారా యువతకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో జాబ్ మేళా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందన్నారు. వీటి ద్వారా యువతకు అనేక ప్రైవేట్ సంస్థలు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతోందని ఆయన తెలియజేశారు. యువత ఇటువంటి అవకాశాలు సద్వినియోగపరచుకోవాలని కోరారు. కార్యక్రమంలో వేమూరు వ్యవసాయ మార్కెట్ యాడ్ చైర్పర్సన్ గొట్టిపాటి పూర్ణకుమారి, టీడీపీ నాయకులు డాక్టర్ కరకాల మధుసూదన్ ప్రసాద్, మైనేని మురళీకృష్ణ, వివిధ శాఖల అధికారులు, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు మనం గతంలో ఎప్పుడు ఇటువంటి కార్యక్రమాలు ఇక్కడ జరగలేదు. మన ప్రాంతం అంతా కూడా పూర్తిగా గ్రామీణ ప్రాంతం. ఈ వేమూరు నియోజకవర్గం అంతా కూడా ఈ జాబ్ మేళాలు అనేవి పెద్ద పెద్ద నగరాల్లో, పట్టణాల్లో, యూనివర్సిటీ క్యాంపస్లో క్యాంపస్ సెలక్షన్స్గా జరుగుతూ ఉంటాయి. అటువంటిది మన నియోజకవర్గంలో పెట్టాలని చెప్పి మాధవ్ గారు 2-3 సార్లు నా దగ్గరికి వచ్చినప్పుడు ఏర్పాట్లు చేయండి అని చెప్తే మరి ఈ కార్యక్రమ నిర్వహణకు ఏర్పాట్లు చేయటం, వీరందరూ కూడా ఇప్పుడు రిజిస్ట్రేషన్ ప్రకారం దగ్గర ఒక 400 మంది వచ్చారని చెప్పి ఇప్పుడు మేడం చెప్తా ఉన్నారు. అయితే ఇక్కడికి వచ్చిన కంపెనీలు దగ్గర 15 కంపెనీల వరకు వాళ్ళ ప్రతినిధులు ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు ఈ కార్యక్రమం చూసాం కాబట్టి రాబోయే రోజుల్లో ప్రతి క్వార్టర్కి 3 నెలలకు ఒకసారి ఈ కార్యక్రమాలు పెడతామని చెప్పి మాధవ్ గారు చెప్పి నాకు చెప్పారు. రాబోయే రోజుల్లో ఇప్పుడు ఇక్కడికి వచ్చేటటువంటి ఈ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటితో నాకున్న పరిచయాలతో కూడా మిగిలిన వాళ్ళు కూడా ఇక్కడికి ఆహ్వానించి మీకు ఉపాధి మార్గాలు కల్పించడానికి ఇంకా ఏమేమి అవసరాలు ఉన్నాయో రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ ప్రయత్నాలు కూడా చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను ఇవాళ ఏదైతే చెప్పానో ఆ రోజు మీరు అందరూ నమ్మారు. నమ్మబట్టే మమ్మల్ని అందరినీ గెలిపించారు. జగన్మోహన్ రెడ్డి పనికిరాడని చెప్పి పంపించారు. కాబట్టి అది వాస్తవం నేను చెప్పింది. అదే పరిస్థితుల్లో ఆ రోజు యువగళం పాదయాత్ర ద్వారా నారా లోకేష్ గారు రాష్ట్రం అంతా పర్యటించి పాదయాత్ర చేసి యువతరానికి, ముఖ్యంగా యువతకు సంబంధించి ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, మేము అధికారంలోకి వస్తాం, అధికారంలోకి వచ్చిన వెంటనే దాదాపు 20 లక్షల ఉద్యోగాలు కల్పించడానికి అవకాశాలు సృష్టిస్తామని చెప్పి మాటిచ్చాడు. దానికి తగ్గట్టుగానే ఈ సంవత్సరాల కాలంలో పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్ రావడానికి వారికి అవసరమైనటువంటి మౌలిక వస్తువులు కానీ, ఇతర సబ్సిడీలు కానీ అన్ని రకాల అవకాశాలు ఈ రాష్ట్రంలో కలిగజేస్తూ ఆంధ్రప్రదేశ్ వైపు గొప్ప పారిశ్రామికవేత్తలంతా చూసేటట్టుగా లోకేష్ గారు ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారి సహకారంతో ఇవాళ సిఐఐ సమ్మిట్ విశాఖపట్నంలో జరిగితే 16.5 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు దేశ విదేశాల నుంచి పరిశ్రమలు స్థాపించడానికి మన రాష్ట్రంలో ఎంఓయూలు చేసుకున్నారు. దావోస్ వెళ్తే 2 సార్లు దావోస్ వెళ్తే దాదాపు 3.5 లక్షల కోట్లకి
అగ్రిమెంట్లు అయినాయి. అంటే 20 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టడానికి ఇప్పటికీ అగ్రిమెంట్లు చేసుకున్నటువంటి రాష్ట్రం లోకేష్ గారి నాయకత్వంలో, చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఆంధ్రప్రదేశ్లో జరిగింది. అంటే ఇప్పటికిప్పుడు మీకు దాని యొక్క ఫలితాలనే ఇప్పటికిప్పుడు కనపడవు. మొదలవుతుంది ఇప్పుడే, ఫౌండేషన్ పడింది. రాబోయే 2 సంవత్సరాలు 3 సంవత్సరాల్లో ఖచ్చితంగా ఈ ఉపాధి ఉద్యోగ అవకాశాలు కలగటానికి పూర్తి స్థాయిలో ఫౌండేషన్ అనేది ఇప్పుడు మొదలైంది. మీరు చదువుకొని మంచి స్థాయిలో వృద్ధిలోకి రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఆలోచన కూడా అదే. ఆ దిశగా మీకు ఇష్టమైనటువంటి చదువు ఏదైతే ఉందో ఈ ప్రభుత్వం పూర్తిగా అన్ని రకాలుగా సహకరించడానికి సిద్ధంగా ఉంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మారుతున్న పరిస్థితుల అవసరాలకు అనుగుణంగా ఐసీడీఎస్ ప్రాజెక్టు నిర్వహణకు గతం కంటే నిధులు పెంచాల్సి ఉండగా కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో 4 కోట్లు తక్కువగా ప్రకటించడం, ఆ విభాగం ద్వారా మహిళలకు, చిన్నపిల్లలకు అందాల్సిన సేవలను నీరుగార్చడమేనని, ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తేవాలని సిఐటి జిల్లా నాయకులు కొల్లిపర బాబు ప్రసాద్ రాష్ట్ర పాలకులకు విజ్ఞప్తి చేశారు. స్థానిక చెంచుపేటలోని ప్రజా సంఘాల కార్యాలయంలో గురువారం కొల్లిపర బాబు ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ ఐసీడీఎస్ ప్రాజెక్టు ఏర్పడి 50 సంవత్సరాలు కావస్తోందని అన్నారు. సంస్థ ప్రధాన కార్యాచరణ స్త్రీ శిశు సంక్షేమని, పూర్తిగా సంస్థకు నిధుల కేటాయింపు బాధ్యత కేంద్ర ప్రభుత్వందని, రాష్ట్ర ప్రభుత్వం నిర్వహణ బాధ్యతలు చూస్తోందని అన్నారు. అంగన్వాడీ కార్యకర్తలు, టీచర్లు క్షేత్రస్థాయిలో బిడ్డ గర్భంలో ఉన్నప్పటి నుండి ఆ బిడ్డకు 5 సంవత్సరాల వయసు వచ్చే వరకు ఆ తల్లి బిడ్డల సంరక్షణలో కీలకంగా పనిచేసే సంస్థకు కేంద్ర బడ్జెట్ లో నిధులు కోత కోయడం, ఆ పథకం నీరుగార్చే విధానమన్నారు. ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తెచ్చి నిధులు పెంచేలా చూడాలన్నారు. బడ్జెట్ పై పార్లమెంట్ లో చర్చ ఉంటుందని, ఆ సమయంలో ఆంధ్ర ఎంపీల ద్వారా నిధుల కోసం ఒత్తిడి చేయాలన్నారు. అంగన్వాడీలకు పనిభారం పెరుగుతోందని, వారి వేతనాలు పెంచాలన్నారు. ఐసీడీఎస్ సేవలు సామాన్య మధ్యతరగతి కుటుంబాల మహిళలకు పూర్తి స్థాయిలో చేర్చేందుకు అంగన్వాడీ కార్యకర్తలు, టీచర్లకు వేతన పెంపు ఎంతైనా అవసరమని, ఆ దిశగా కేంద్రం ద్వారా నిధులను సమీకరించాల్సిన బాధ్యత రాష్ట్ర పాలకులపై ఉందన్నారు. బిడ్డ బయటకు రాకముందు కడుపులో ఉండగానే, తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచే బిడ్డ ఆరోగ్యంగా ఉండాలన్నా, అవసరమైన బరువు ఉండాలన్నా, ఇతర అన్ని ప్రమాణాలు బాగుండాలన్నా కూడా తల్లికి కూడా పోషకాహారం ఉండాలా. ఈ 2 అంశాల మీద కేంద్ర ప్రభుత్వం శ్రద్ధ పెట్టాలా, అందుకు అవసరమైనటువంటి నిధులు కేటాయించాలా, సరైన మానిటరింగ్, రెగ్యులేషన్ ఉండాలని చెప్పేసి అత్యంత ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయినా ఆ వ్యవస్థ యొక్క ప్రాధాన్యతను గుర్తించడం, అందుకు అనుగుణంగా బడ్జెట్లో నిధులు కేటాయించడం, ప్రభుత్వం ఆ పద్ధతుల్లో పరిపక్వత కానీ, దానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత కానీ ఇవ్వటం అనేటువంటిది లేదు. ఇక్కడ 2 అంశాలు. ఈ స్కీమ్ను అమలు చేసేటువంటి అంగన్వాడీ ఆయాలు, టీచర్లు, అట్లాగే ఈ స్కీమ్ను అమలు చేయడానికి అవసరమైనటువంటి ఆహార పదార్థాలు, అట్లాగే ఈ స్కీమ్ నిర్వహణ కోసం అవసరమైనటువంటి సెంటర్స్ ఏవైతే ఉన్నాయి ఇవన్నీ కూడా ఒకదానికొకటి ఇంటర్లింక్, అన్నీ సక్రమంగా కూడా ఉండాలి. ఈ స్కీమ్ యొక్క 2వ అంశం ఏంటంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహించేటువంటి స్కీమ్. ఇంటరు, డిగ్రీలు చదువుకున్న వాళ్ళు కూడా ఈ ఐసీడీఎస్ స్కీమ్లో టీచర్లుగా పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. అందుకని చెప్పేసి వాళ్ళ కుటుంబాన్ని గడుపుకుంటేనే వాళ్ళు ఇక్కడ నాణ్యమైనటువంటి పని చేయగలుగుతారు, సెంటర్లు సక్రమంగా నిర్వహించగలుగుతారు. అందుకు అనుగుణంగా పెరుగుతున్నటువంటి ధరలు, సర్వీస్ ఛార్జెస్, కుటుంబ పోషణ, ఇతరత్ర దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి కనీస వేతనాలని నిర్ణయించాల్సిన అవసరం ఉంది. కనీస వేతనాలని నిర్ణయించాలి అని చెప్పేసి అంటే అందుకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయించాలా. దురదృష్టవశాత్తు ఈ సంవత్సరం కేంద్ర ప్రభుత్వం గతంలో కన్నా 4 కోట్ల రూపాయలు తక్కువ బడ్జెట్లో ప్రకటించడం జరిగింది. ఐసీడీఎస్కి మీరు కేటాయించిన నిధులు ఏవైతే ఉండేవి చాలు అని చెప్పేసి, నిధులు పెంచాలని చెప్పేసి, ఆ రకంగా నిధులు పెంచమని చెప్పేసి కోరుతూ అన్నదాత సుఖీభవ అనే నినాదంతో నిత్య అన్నదాన కార్యక్రమం భక్తుల దాతల సహకారంతో ప్రతిరోజు విశేషంగా కొనసాగిస్తున్నామని శ్రీ శివలింగేశ్వర భక్త బృందం సేవా సమితి అధ్యక్షుడు కుర్ర శ్రీను పేర్కొన్నారు. స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలోని శ్రీ శివలింగేశ్వర భక్త బృందం సేవా సమితి ప్రాంగణంలో ఎస్ఐ బండారు సురేష్ బాబు తండ్రి బండారు వెంకటేశ్వర జ్ఞాపకారం గురువారం అన్నదాన సేవలు నిర్వహించారు. ఈ సందర్భంగా తొలుత వెంకటేశ్వర చిత్రపటానికి పూలదండ వేసి నివాళులర్పించారు. శివానుగ్రహ పూజల అనంతరం అన్నార్థులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమం పి శ్రీనివాసరావు, పొడుగు బ్రహ్మం, పొడుగు నాగేశ్వరరావు, డి వీరరాఘవులు, సిఎస్ రాము సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. తెనాలి ఎస్ఐగా కార్యక్రమాలు నిర్వహించిన బండారు సురేష్ బాబు గారి తండ్రి అయినటువంటి బండారు వెంకటేశ్వరరావు గారు పదకర్మ సందర్భంగా తెనాలి రైల్వే స్టేషన్ పరిధిలోని
శ్రీ భక్త శివలింగేశ్వర స్వామి భక్తబృందంతో మన కుర్రాసీని గారి ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్ పరిధిలోని పేద ప్రజలకు అన్నదాన కార్యక్రమం జరిపించడం జరిగింది. ఈ అవకాశాన్ని కల్పించిన కుర్రాసీనికి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. అన్నదాత సుఖీభావ అంటూ ప్రతినిత్యం కూడా దాతల సహకారంతో వివిధ కార్యక్రమాల ద్వారా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు యొక్క అన్నదాన కార్యక్రమం విశేషం. మరి పోలీస్ శాఖలో ఉన్నతమైన పదవులు అందించిన సేవలు అందించిన శ్రీ బండారు సురేష్ బాబు గారి తండ్రి గారి యొక్క జ్ఞాపకార్థం ఈ రోజున బండారు వెంకటేశ్వర గారి పేరు మీద ఈరోజు యొక్క అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మధ్యాహ్న కాలంలో మరి వెంకటేశ్వర గారు ఎక్కడున్నా కానీ వారి ఆత్మశాంతి చేయకూడాలని చెప్పేసి వారి కుటుంబ సభ్యులపైన వారి ఆశీస్సులు వెళ్ళవేళ్ళు ఉండాలని చెప్పి తెలియపరుచుకుంటూ ఈ కార్యక్రమంలో సహాయ సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. పురపాలక సంఘాలకున్న ఆర్థిక వనరులో అత్యంత ప్రధానమైన వనరు ఆస్తి పన్నుని, ఆస్తి పన్ను లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని పురపాలక సంఘ అడ్మినిస్ట్రేషన్ గుంటూరు రీజనల్ డైరెక్టర్ హరికృష్ణ పన్ను విభాగం అధికారులు సూచించారు. పురపాలక సంఘ పరిపాలనా విభాగం గుంటూరు రీజనల్ డైరెక్టర్ హరికృష్ణ గురువారం సాయంత్రం తెనాలి పురపాలక సంఘ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా పురపాలక సంఘ రెవెన్యూ విభాగం అధికారులతో ఆస్తి పన్ను వసూలుపై సమీక్షించారు. గత సంవత్సరం వసూళ్లకు అధికంగా ఆస్తి పన్ను వసూలుకు చర్యలు తీసుకోవాలని సూచన చేశారు. ఈ సందర్భంగా హరిప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ పురపాలక సంఘాలకు ప్రధాన ఆర్థిక వనరు ఆస్తి పన్ను మాత్రమే అన్నారు. పట్టణాభివృద్ధి కోసం ప్రజలు సకాలంలో ఆస్తి పన్ను చెల్లించాలని సూచించారు. రాష్ట్రంలో ఏటా రావాల్సిన ఆస్తి పన్నులో 70 నుండి 70% మాత్రమే వసూలవుతుందని అన్నారు. సకాలంలో ఆస్తి పన్ను చెల్లించక ఆలస్యం చేసినందున పెనాల్టీ పడుతుందని గుర్తు చేశారు. తెనాల్లో గత ఏడాది 18 కోట్లు వసూలైందని, ఈసారి 21 నుంచి 22 కోట్ల రూపాయలు వసూలయ్యే అవకాశం ఉందని అన్నారు. ఏప్రిల్ 1వ తేదీ నుండి 30వ తేదీలోగా ఆస్తి పన్ను ముందస్తుగా చెల్లిస్తే 5% రాయితీ ఉంటుందని తెలియజేశారు. ప్రజలు బకాయిల చెల్లింపుతో పాటు ఈ అవకాశాన్ని కూడా వినియోగించుకోవాలని కోరారు. ఈ సమావేశంలో పురపాలక సంఘ కమిషనర్ జె రామప్పలనాయుడు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. మున్సిపాలిటీలు ఆర్థికంగా పరిపుష్టంగా ఉంటేనే ప్రజలకి సరైన సేవలు అందుతాయి. మున్సిపాలిటీలు ఆర్థికంగా బలంగా ఉండాలంటే ప్రధానమైన ఆర్థిక వనరు ప్రాపర్టీ ట్యాక్స్. ఈ ఆస్తి పన్ను అనేది ప్రతి సంవత్సరం 70 నుంచి 75% వరకు మాత్రమే వసూలు అవుతుంది. దీన్ని 100% వసూలు చేసి ప్రజలకు మరింత సేవలు అందించాలనే ఉద్దేశంతో ప్రతి మున్సిపాలిటీలో కూడా ఇలా రివ్యూ మీటింగ్స్ పెట్టడం జరుగుతుంది. తెనాలి మున్సిపాలిటీకి సంబంధించినంత వరకు పోయిన సంవత్సరం సుమారు 18 కోట్లు ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు చేశారు. ఈ సంవత్సరం 21 నుంచి 22 కోట్ల వరకు వసూలు చేయడానికి అవకాశం ఉంది. ప్రజలందరికీ కూడా మా విజ్ఞప్తి ఏంటంటే, ఇది మన పట్టణాన్ని అభివృద్ధి పరచడానికి ఉపయోగించబడే సొమ్ము కాబట్టి అందరూ ఇన్ టైమ్ ప్రాపర్టీ ట్యాక్స్ కట్టండి. లేట్ అవటం వల్ల మీరు ₹2 పెనాల్టీ పే చేస్తున్నారు, అది మీకే నష్టము. కాబట్టి అందరూ ఇప్పటివరకు ఉన్న బకాయిలు ఏమన్నా ఉంటే ఇమ్మీడియట్గా పే చేసి మీరు ఆ పెనాల్టీ బార్ నుంచి తప్పించుకోవచ్చు. అలాగే ప్రతి సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి 30 లోపు కట్టే వాళ్ళకి 5% రిబేట్ కూడా ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ ఇయర్ కూడా ఏప్రిల్ నెలలోనే కట్టడం ద్వారా మీకు ఆ రిబేట్ అవకాశాన్ని కూడా మీరు ఉపయోగించుకోవచ్చు. షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్లో విజేతలైన నూతన నటీనటులతో తెనాలి ప్రాంతానికి చెందిన ప్రముఖ దర్శకులు దిలీప్ రాజా ప్రయోగం అనే చిత్రానికి శ్రీకారం చుట్టారు. తెనాలి మండలంలోని కొలకలూరు, అంగలకుదురు, క్వారీ లొకేషన్స్లో గత 2 రోజులుగా సినీ దర్శకులు దిలీప్ రాజా నూతన నటీనటులతో సినిమా ప్రయోగం చేస్తున్నారు. విశాఖపట్నానికి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి రిత్విక్ రెడ్డి, పాలకొల్లుకి చెందిన సాయి ప్రకాష్, జంగారెడ్డి గూడెనికి చెందిన సుజితలపై యూనివర్సిటీ నేపథ్యంలో జరుగుతున్న చరిత్రకు సంబంధించిన ప్రధాన సన్నివేశాలను ఆయన పూర్తి సాంకేతిక సహకారంతో చిత్రీకరించారు. ఈ సందర్భంగా గురువారం షూటింగ్ విశేషాలను దర్శకులు దిలీప్ రాజా మీడియాకు వెల్లడించారు. ఇటీవల తెనాలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ పోటీల్లో విజేతను ప్రోత్సహించేందుకు గాను కొత్త వారితో ప్రయోగం చేస్తున్నామని ఆయన తెలిపారు. మా ఏపీ షార్ట్ ఫిల్మ్ విజేతలను గుర్తించి ప్రభుత్వం తరపున రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ను సత్కరించినందుకు దిలీప్ రాజా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. రుత్విక్ రెడ్డి, సాయి ప్రకాష్, సుజిత్రపై మాంటేజెస్, ఎక్స్ప్రెషన్స్, ఓరియంటేషన్ సన్నివేశాలను చిత్రీకరించడానికి తెలియజేశారు. శుక్రవారం నుండి సూర్యలంక బీచ్లో షూటింగ్ జరుగుతుందని తెలియజేశారు. ప్రయోగం సినిమాకు డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ మైనేని హరిశ్రీనివాస్, మేకప్ చెన్నకేశ్వరరెడ్డి, కాస్ట్యూమ్ సునీత, ఎడిటింగ్ కుమార్ నాయక్, కోఆర్డినేటర్ కొలకలూరు భాస్కర్, సహాయ దర్శకులు నరేష్ దోనే కాగా యూనిట్ సభ్యులు సురేష్ నాయక్, భాస్కర్, ఉదయం మోదుకూరి చిత్రీకరణలో సాంకేతిక సాయం అందించినట్టు తెలియజేశారు.
మణిద్వీప వర్ణంలో క్రియాశీలకంగా ఆధ్యాత్మిక సేవలు అందిస్తున్న కొండూరు పద్మావతి తెనాలి బోస్టోడ్లోని శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి ఆలయ ప్రాంగణం నందు గురువారం మహిళా భక్తులతో మణిద్వీప వర్ణ సౌందర్యహరి గానామృతాన్ని చేశారు. శ్రీ లక్ష్మీదేవి తిరునక్షత్రం సంకటహర చతుర్థి సందర్భాన్ని పురస్కరించుకొని ఆయు ఆరోగ్య ఐశ్వర్య సిద్ధి సంకల్పంతో శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి స్వామీజీ పర్యవేక్షణలో గురువారం రాత్రి శ్రీ వాసవి మాత ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక ఆనందానికి ప్రత్యేక వేదికగా మారింది. 1100 మంది సువాసినీలు మణిదీప వర్ణ సౌందర్యహరి గానామృతంతో గళం కలిపారు. కార్యక్రమ విశిష్టతను పెనుగొండ శ్రీ వాసవిపీఠం పీఠాధిపతి శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి స్వామీజీ భక్తులకు వివరించారు. కార్యక్రమంలో సత్రం కమిటీ చైర్మన్ మునగాల శ్యాంప్రసాద్, కుమార్ పంప్స్ అధినేత కొత్త సుబ్రహ్మణ్యం, వాసవి యూత్ వ్యవస్థాపకులు నాలం రజనీకుమార్, పలువురు ఆర్యవైశ్య ప్రముఖులు, విశేషంగా మహిళా భక్తులు పాల్గొన్నారు. సరస్వతి అమ్మవారి ఆరాధన, లక్ష్మీ అమ్మవారి ఆరాధన, మణిద్వీపేశ్వరి అమ్మవారి ఆరాధన, ఈ 3 అష్టోత్తర శతనామార్చనలు. ఈ 3 అర్చనలు అయిపోయినాక వేదిక మీద మనకి హారతిస్తారు. కింద మీరు అలానే ఒక పుష్పం పట్టుకుని ఉండాలి. అప్పుడు సౌందర్య లహరి స్తోత్రాలను, గురు ప్రార్థనలు శ్రీమతి మాతృశ్రీ కొండూరు పద్మావతమ్మ గారు ప్రారంభం చేస్తారు. అలా విశేషంగా 10 శ్లోకాలను పఠించినాక అమ్మవారికి ఉపచారం చేయాలి. సౌందర్య రూపిణి కాబట్టి దేనితో ఉపచారం చేయాలో అర్చక స్వాముల వారు చెప్తారు. కీర్తన జరుగుతుంది. అలా 10 శ్లోకాల సమయంలో మనకి విశేషంగా జరుగుతుంది. ఈ కార్యక్రమం అంతా పూర్తి అయినాక అమ్మవారికి ధూపము, నీరాజనము, ఆరగింపు కార్యక్రమం, ఆరగింపు, నీరాజనము, మంత్రపుష్పాంజలి. తర్వాత మీరు అర్చన చేసుకున్నాక పక్కన ఉన్న అమ్మగారికి మీరు బొట్టు పెట్టి మీరు పూజ చేసిన ప్రసాదమో తాంబూలమో వాళ్ళకి ఇవ్వాలి. మరలా వాళ్ళ నుంచి మీరు తీసుకోవాలి. ఈ కార్యక్రమం ఇంతటితో సంపూర్ణత చేకూరుతుంది. తెనాలి మండలం నందివేలు గ్రామానికి చెందిన 60 సంవత్సరాల ఒక మహిళ తెనాలి పట్టణంలో అదృశ్యమైన సంఘటన వెలుగు చూసింది. ఆ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. వివరాలకు వెళితే తెనాలి మండలం నందివేలు గ్రామానికి చెందిన 65 సంవత్సరాల ముంగర మాణిక్యమ్మ మంగళవారం టాబ్లెట్స్ కోసం తెనాలి వచ్చింది. తెనాలి నుండి సాయంత్రం 7:30 గంటల సమయంలో నందివేలుగు ఆటో ఎక్కడం కోసం స్టేషన్ రోడ్లో సాయిబాబా గుడి వద్ద చేరుకున్న ఆమె ఇంటికి తిరిగి రాకపోవడంతో ఏమైందో తెలియక ఆమె బంధువులు, కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయమై తెనాలి 3 టౌన్ పోలీస్ స్టేషన్లో మాణిక్యమ్మ కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆమె ఆచూకీ తెలిసిన వారు 998878757774 అట్లే 9908715985 నెంబర్లకు ఫోన్ చేసి కానీ లేదా పోలీసులకు కానీ సమాచారం అందించాలని ఆమె కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఇక బులెటిన్ ముగించే హెడ్లైన్స్ మరొకసారి. మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సమస్యల సాధనకు కృషి చేస్తాం. ఎంపీడీఓ అత్తోట దీప్తి. 12న నిర్వహించే కార్మిక సంఘాల దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేద్దాం. సిఐటి జిల్లా నాయకులు కేవీ ప్రసాద్. కుంచువరం శ్రీ వారాహిమాత ఆలయంలో 11 నుండి సామూహిక కోటి కుంకుమార్చనలు. ప్రచార పునరుచ్చలు ఆవిష్కరించిన శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి స్వామి. ఇవి హెచ్సివి న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.